హైదరాబాద్లో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూషణ్ శ్రీకాంత్ పట్టుకునే ప్రయత్నంలో పోలీసులపై అతను దాడి చేశాడు. పారిపోతున్న శ్రీకాంత్ పై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో క్రిమినల్కి గాయాలయ్యాయి. ఈ క్రిమినల్ అయిన శ్రీకాంత్కు గాయాలయ్యాయి. ఆదిబట్లలోని బొంగుళూరు సాగర్ రహదారి ఎగ్జిట్ నెంబర్ 12పై జరిగింది ఘటన. తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాంత్పై 100కి పైగా కేసులున్నాయి. పలు దోపిడీ, చోరీ, మర్డర్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా నిందితుడు భూషణ్ శ్రీకాంత్ తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు పలుమార్లు హెచ్చరించారు కూడా. అయితే అకస్మాత్తుగా శ్రీకాంత్ పోలీసులపైనే దాడి చేశాడు. పోలీసులు కాల్పులు జరపడంతో బుల్లెట్ గాయంతో గాయపడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ట్రీట్మెంట్ కోసం వనస్థలిపురం హాస్పిటల్కి తరలించారు. అనంతరం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూషణ్ శ్రీకాంత్ను నల్గొండ తరలించారు. నిందితుడి దాడిలో కానిస్టేబుల్ కూడా గాయపడ్డట్టు తెలుస్తోంది. నిందితుడు శ్రీకాంత్ 2007లో గుంటూరు జిల్లా నర్సాపూర్ టౌన్ కానిస్టేబుల్ హత్య కేసులో A2గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో బుల్లెట్లు, జాకీ రాడ్డు, నిందితుడి చెప్పులు, రక్తపు మరకలను అడిషనల్ డీసీపీ భాస్కర్తో పాటుగా క్లూస్ టీం కూడా పరిశీలించింది. నల్గొండలో దొంగతనం కేసులో వేలిముద్రలు ట్రేస్ కావడంతో నిందితుడి కోసం 4 రోజులుగా పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో అతన్ని నల్గొండ తరలించినట్టుగా అప్డేట్ చూస్తున్నాం. సో అక్కడికి తీసుకొచ్చారా? సో డీసీపీ ఇంతకుముందు మాట్లాడటం కూడా ఉదయం మనం విజువల్స్లో కూడా చూసాం. ప్రస్తుతం ఏంటి ఇన్పుట్స్ ఏంటి? అతని పరిస్థితి ఏ రకంగా ఉంది? పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అతని సిచ్యువేషన్ ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది మరి కాసేపట్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీకాంత్ ని నల్గొండ జీజీఎస్ కు తీసుకురానున్నట్టు కూడా పోలీసు వర్గాల నుంచి సమాచారం అవుతుంది. ఇప్పటికే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇక్కడ నమోదైనటువంటి కేసుల నేపథ్యంలోనే నల్గొండలో ఉన్నటువంటి నల్గొండ సిసిఎస్ పోలీసులు శ్రీకాంత్ పట్టుకున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఈజీఎస్ కు తరలించి చికిత్స అనంతరం కూడా అదుపులోకి తీసుకుని విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం నిందితుల మీద 120 వరకు కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలోనే ఇందులోనే దాదాపు 70 నుంచి 80 కేసులు కూడా నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పరిధిలోనే చోరీలతో పాటు దాడులు కావచ్చు, అదే సమయంలో బెదిరింపులకు సంబంధించినటువంటి కేసులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి ఒక జైలు కేసులో ఆ నిందితునికి సంబంధించినటువంటి ఆ ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ అవుట్ అయినటువంటి నేపథ్యంలోనే నిందితునికి సంబంధించినటువంటి కదలికల మీద పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే బొంగళూరు ఓరార్పిత ప్రయాణం చేస్తారని చెప్పి తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే నల్గొండ సిసిఎస్ తో పాటు మరొక బృందాన్ని అంటే 2 బృందాలను ఏర్పాటు చేసి అతను పట్టుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ పై కత్తితోటి దాడి చేయడంతో తల కుడివైపు కంటి పైన ప్రాంతంలో గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ గాయపడినటువంటి హెడ్ కానిస్టేబుల్ కూడా చికిత్స తీసుకుంటున్నారు. అదే సమయంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాళ్ళు కాల్పుతున్నటువంటి నేపథ్యంలో అయినప్పుడు కూడా లొంగిపోకపోవడంతో ఆ పారిపోయేటువంటి క్రమం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరొకసారి కాల్పులు జరపడంతో నిందితునికి కాలు గాయమైనటువంటి నేపథ్యంలో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. చికిత్స అందించిన అనంతరం ప్రస్తుతం అయితే నల్గొండకు తరలిస్తున్నారు. మరి కాసేపట్లో నిందితులు నల్గొండ చేరుకునేటువంటి అవకాశం అవుతుంది. ఓకే అశోక్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.